అనంతపురం రైతును దానిమ్మ సాగు ఆదుకుంటుంది. ప్రకృతి విధానంలో దానిమ్మ సాగు చేపట్టి రైతులు లాభాలు గడిస్తున్నారు. అనంత జిల్లాలో తనకున్న 5 ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు రైతు అంజినప్ప యాదవ్. ఆ వివరాలు మీకోసం. భూమిని నమ్ముకున్న రైతు ఎన్నటికీ చెడిపోడు అనే నానుడిని అక్షర సత్యం చేస్తున్నాడు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జరుట్లరాంపురం గ్రామ రైతు ముచ్చెర్ల అంజినప్ప యాదవ్. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, ధరలు లేకపోవటం వంటి ఎదురు దెబ్బలు తగులుతున్నా ధైర్యంగా నిలబడి నేలతల్లి మీద భారం వేసి ముందడుగు వేస్తున్నాడు. తక్కువ ఖర్చుతో, తక్కువ నీటి వినియోగంతో ప్రకృతి విధానంలో దానిమ్మ పంటను సాగు చేసి మంచి దిగుబడులు తీస్తున్నాడు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. దానిమ్మ పంటను సాగు చేయటానికి 5 ఎకరాలకు గాను 2 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాడు. దానిమ్మ మొక్కలను మహారాష్ట్రలోని నర్సరీలో కొనుగోలు చేసి తీసుకొచ్చి తన పొలంలో నాటాడు. 5 ఎకరాలకు గాను 1150 మొక్కలను నాటాడు. దానిమ్మ సాగులో ఎలాంటి రసాయనాలను వినియోగించలేదు ఈ రైతు. పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించి దానిమ్మ తోటను పండిస్తున్నాడు. ఈ పంటకు కావలసిన కషాయాలను, జీవామృతాన్ని సమయానికి తగ్గట్లుగా పంటకు అందిస్తున్నాడు. రోజు మార్చి రోజు జీవామృతాన్ని మొక్కలకు డ్రిప్ ద్వారా అందిస్తున్నాడు. ప్రకృతి విధానంలో పండిన పంట కావటంతో మొక్కలు మంచి ఏపుగా పెరగటంతో పాటు నాణ్యమైన దిగుబడి లభిస్తోంది. మార్కెట్లో మంచి ధర పలుకుతుందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కరువు ప్రాంతం కావడంతో ఇక్కడ నీటి సమస్య సర్వసాధారణం. అందులోనూ వేసవికాలం కావడంతో ఎంతో సమర్థవంతంగా నీటిని వినియోగించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రైతు తనకున్న కొద్దిపాటి బోరు నీటిని సాగులో ఎంతో జాగ్రత్తగా వినియోగిస్తున్నాడు. మొక్కకు నీటిని అందిస్తూ పంపిణీ చేసేందుకు డ్రిప్ విధానాన్ని అనుసరిస్తున్నాడు. జీవామృతము కషాయాల నుంచి దానిమ్మ సాగు చేస్తున్నాను. ఒక 2 లక్షల నుంచి పెట్టుబడి దాకా వస్తుంది. 5 ఎకరాలకి 8 లక్షల దాకా మనకి పంట వస్తుంది. కషాయాలు జీవామృతము, నీమాస్త్రము, పంచగవ్య, బ్రహ్మాస్త్రము, అగ్నాస్త్రము, పేడమూత్ర కషాయము, జీవామృతము రోజు మార్చి రోజు డ్రిప్ ద్వారా వదులుతుంటాను. వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చేస్తుంటాను. మహారాష్ట్ర నుంచి మొక్కలు తెచ్చి నాటడం జరిగింది. ఎన్ని మొక్కలు? 1150 మొక్కలు. ఎన్నేళ్ళ పంట? ఇది 5 సంవత్సరం పంట. మార్కెటింగ్ కూడా మంచి గిట్టుబాటు ధర ఉంటుంది. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఇది పంట వచ్చి రావడం 20 నుంచి 24 లక్షల దాకా పంట వచ్చింది. ఆదాయం ఇంకా ఆదాయము ఇంకా మొక్కలు కూడా మంచి గ్రోత్లో ఉన్నాయి. ఇంకా ఇట్లానే ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామంటే ఎలాంటి కీటకాలు రావడం లేదు. ఇంకా మంచి పంట పండుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నాను నేను. ఈ ఫ్రూట్స్ వచ్చేసి నెల్లూరు, చెన్నై వాళ్ళు కోసుకుని కోతలు కటింగ్ చేయడం జరిగింది. 50, 55, 60 వేల దాకా కూడా కోసి అమ్మడం జరిగింది. నేను ఎవరైనా ఈ కాయలు, ఫ్రూట్స్ కావాలని నా నెంబర్ సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. ప్రస్తుతం పంట నాటి 5 ఏళ్లవుతోంది. ఇప్పటికీ 4 కోతలు వేశాడు ఈ రైతు. మొత్తం 1,50,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. ఎందుకుగాను తాను 24 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చిందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ప్రకృతి సాగు విధానాల ద్వారా తక్కువ ఖర్చుతో తాను సాగులో మంచి లాభాలను పొందగలుగుతున్నానని రైతు చెప్తున్నాడు. లాభదాయకమైన ఆదాయం వస్తుందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.